అదే అదే నైలాగా సేఫ్టీగా ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని రాగా యూజ్ చేయొచ్చు, సేఫ్గా యూజ్ చేయొచ్చు, ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈ రోజు అయితే మన ఫేమస్ స్టార్ వచ్చేసాడు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? మా ఆడియన్స్ అడుగు అందరు ఎట్లా ఉన్నారో. హౌ ఆర్ యూ గైస్? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ వెల్ అండ్ ఫైన్. సో ఇక్కడైతే షెల్ వచ్చినాం, మన తెలుసు కదా ఇప్పుడు ఈ షెల్ కాదు, ఇది షెల్ ఇస్ నో మోర్. ఏంటిది ఇంకా అన్డిఫైన్డ్ ప్లేస్ అన్నమాట. అబాండెడ్ షెల్. లెట్స్ ఫైండ్ సమ్ అబాండెడ్ షెల్. ఇంట్రడక్షన్ హౌ ఇస్ ద ఫీలింగ్ ఆన్ S7R అని చెప్పు కొంచెం ఆడియన్స్. నాకు లాక్ చేయడం రాదు బ్రో, నువ్వు ఆపు బ్రో, చెప్పు బ్రో. నన్ను సడన్ కెమెరా ముందు వేస్తే నాకు కెమెరా అందరు నిన్ను ఎంత సపోర్ట్ చేస్తారు. నువ్వు వీడియోలు పెట్టకపోయినా 3K సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం అట్లానే అంత ప్రేమ మనకు కూడా చూపించండి, కొంచెం మనకు కూడా 3K సబ్స్క్రైబర్స్ వచ్చేయండి. నేను చాలా ఫాస్ట్, నేను 3 years అవుతుంది నా అకౌంట్ క్రియేట్ చేసి. అంటే రెగ్యులర్గా లేదు, అన్నీ క్రియేట్ చేసాను. అప్పుడే మీరు చాలా ఫాస్ట్ ఉంది గ్రోత్. నేను నేర్చుకోను చూసి. బ్రో మీరు ఇన్స్టాగ్రామ్ని హ్యాండిల్ చేసేవాళ్ళు మాకు చెప్తున్నారా? ఏం మాట్లాడుతున్నాను. సో ఈరోజు అయితే పెద్ద మనిషి వెళ్ళిపోతుంది చెన్నైకి. ఎప్పుడు వస్తుంది మళ్ళీ మంత్ ఎండ్ వస్తాను. ఇవాళ November 18th, మంత్ ఎండ్ December అవుతుంది 27. ఎలా ఉంది ఫీలింగ్? బైక్ గురించి వచ్చి చెప్పు. బైక్ చాలా బాగుంటుంది. బైక్ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు బైక్ అనేది ఇలా ఉంటుంది అనేది. అంటే డైరెక్ట్ జంప్ 650 నుంచి 1000cc వచ్చేసరికి. గైస్ నేను బర్త్డే రోజు కాల్ చేసిన, ఎక్కడున్నావు బ్రో కలుద్దామంటే పార్టీ ఉంది బ్రో రా అన్నాడు. ఇంక అట్లనే బిజీ అయిపోయాడు. ఇంకా సడన్గా స్టోరీ చూస్తే ఏమో వెల్కమ్ హోమ్ అని పెట్టాడు. ఫస్ట్ నేను వెల్కమ్ హోమ్ అని పెట్టకుండా ఇట్లా పెట్టావు కదా కార్ పక్కన ఉంటే, తెలిసిన వాళ్ళేమో పెట్టావేమో అనుకున్నా. తర్వాత స్టోరీ చూస్తే అర్థమైంది కొన్నాడు బాబు అని. ఎంత పడింది బ్రో ఆన్ రోడ్? 31-42 అయింది. రిచ్ కిడ్స్, ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. పార్టీ ఎప్పుడు? పార్టీ కమ్ టు చెన్నైయా? హైదరాబాద్లోనే చేసుకున్నాం. అందరం కలిసి చేసుకున్నాం. అందరం మీరు కూడా అందరు రావాలి గైస్. సో ఇదైతే కొంచెం బైక్ గురించి డీటెయిల్స్ చెప్దాం. సో ఫస్ట్ S1000RR దింపేశాడు. సో మనోడు అప్పుడే 286 kilometers తిరిగాడు. ఏమేమి ఉన్నాయి బ్రో క్లస్టర్లో? వెహికల్ ఇన్ఫర్మేషనా? నేర్చుకోవాలి నేను కూడా. ఓకే, ఎప్పుడైనా స్పోర్ట్స్ మోడ్లో పెట్టావా? స్పోర్ట్స్ మోడ్ యాక్టివేట్ అవ్వదు, ఎందుకంటే అచ్చా ఫస్ట్ సర్వీస్. ఫస్ట్ సర్వీస్ ఈవెన్ లైట్ ప్రో కూడా చాలా బాగుంది. నేను చాలా ఇంట్రెస్ట్ అయ్యా లైట్ గురించి. అవును, జీటీలో యూజువల్లీ సూపర్ బైక్స్ లైట్ అనేది చాలా తక్కువ కదా. సో బట్ ఇన్ 1000cc అమేజింగ్. ఇదేంటి ఆప్షన్? హీటెడ్ గ్రిప్సా? అవుతున్నాయి కానీ నేను యూజ్ చేయాలి. ఆ నీరు రాలేదు మనకి. ఎక్కడ మామూలుగా పట్టుకుని చెమటలు వచ్చేస్తాయి. హీటెడ్ గ్రిప్స్ అంటే వేసుకుంటే పొగలు వచ్చేస్తాయి చేతుల్లో నుంచి. ఏం అవసరం లేదు నాకు వచ్చి. ఈ బైక్కి హీటెడ్ గ్రిప్స్ వేస్ట్ అంటే అనవసరంగా ఇచ్చాడు అనుకుంటా. ఎట్లన్నా బండి నడిపే టూరింగ్ బైక్స్కి అంటే అది నెసరీ. మనం లదాఖ్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యూస్ఫుల్ అవుతుంది. టూరింగ్ చూద్దాం, చలికాలం వస్తుంది కదా. లదాఖ్ వెళ్దాం మరి. దీంట్లో లదాఖ్ వెళ్దాం గైస్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఏమంటారు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి. ఇది బైక్ ఓవరాల్ లుక్ అనమాట. 200 సెక్షన్ బ్రో. టైర్ బ్యాక్ సైడ్ 200. నీకు తెలుసు కదా, నీకు తెలిస్తే నేను అదే రైట్. నాకు నిజంగా తెలియదు. 200 ఇదిగో 200 మనం ఫస్ట్ బైక్ గురించి డిస్కస్ చేసాం. టైర్ ఎంత అని డిస్కస్ చేసాం ఇద్దరం. జీటీ సెక్షన్ ఎంత? 130 సెక్షన్. 130 దీని ఫ్రంట్ 130. చూడు ఎలా జంప్ అయ్యాను మీరు. పెద్దోళ్ళండి మీరు. ఇదిగో 120. అదే ఆల్మోస్ట్. కానీ దీని కలర్ స్కీమే వేరు కదా బైక్ది. చాలా బాగుంది. నేను రెడ్ తీసుకుందాం అనుకున్నా కానీ రెడ్ ఏమన్నాడు? రెడ్ 28 lakhs తక్కువ. ఇన్వెస్ట్మెంట్స్ అది కూడా ఎక్కువ కదా. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కార్బన్ వీల్స్, కార్బన్ యాక్సెసరీస్ కనిపిస్తుందా? కార్బన్ లైట్ ఒకసారి ఫ్లాష్ అంత అవి పెయిడ్. సో కార్బన్ వీల్స్ గైస్. దీని నార్మల్ దానికి దీనికి ఇదే తేడా కదా. ఇది ఇంకా ఇదా? ఇది కూడా ఈ
పెయింటెడా? బ్లూ పెయింటెడ్. ఇంకా ఇదా? ఇది కార్బన్ అండ్ ఇదంతా వేరే. అవునవును నేను చూసా. అంటే జస్ట్ లైక్ అది కూడా సేమ్ క్వాలిటీ కానీ కలర్ బ్లాక్ వచ్చేస్తుంది. అవునవును అదేలే. ఇంకా కార్బన్ దీనికి దానికి లైటర్ వెయిట్ ఇది చెక్ చేసావా? 20 kgs లైటర్ ఇవి. నాకు నడపడం డెలివరీ రోజు దానికి ముందర కూడా చూడలేదు. ఇదే ఎందుకు చూస్ చేసుకున్నావు అది చెప్పు. ఇదే ఎందుకు చేసుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సూపర్ బైక్స్ నాలెడ్జ్ లేదు. అండ్ దీంట్లో అన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి కాబట్టి. ఐస్ చూసి పడిపోయావు రషీద్ భాయ్. కళ్ళు చూసి అబ్బా గైస్ ఇది అమ్మాయిలు ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఏందంట. ఒకసారి అది ఆన్ చేయ. బా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. డుకాటి ఆప్షన్ లో ఉన్నది కానీ డుకాటి చాలా ఎక్స్పెన్సివ్ కదా. ఎక్స్పెన్సివ్ అండ్ బట్ మరీ అంత ఎక్స్పెన్సివ్ లేదు. V4 ఎంత V4 35 lakhs. ఇదే బెటర్ కదా. కానీ ఇది 31. కానీ దీంట్లో వీలీ కంట్రోల్ ఉంటాయి. అన్నీ ఉన్నాయి. బెస్ట్ ఏంటంటే దీంట్లో సేఫ్టీగా ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని రాగా యూజ్ చేయొచ్చు, సేఫ్గా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఆ బైక్స్ ఏంటంటే టోటల్ రా దోమలు వచ్చేస్తుంది. మన పిస్తా హౌస్ దగ్గరికి వెళ్తాను. లేదు ఇక్కడ ఎంజాయ్ చేద్దాం మాట్లాడి. ఓకే. డుకాటీలో 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంది. 1 year మళ్ళీ టెస్ట్ డ్రైవ్ కూడా ఉండదు బైక్. దీంట్లో పార్ట్స్ పోతే ఒక 4 months వస్తాయి. అదే దాంట్లో పోతే 1 year టైం కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది ఆ బైక్ కంటే ఈ బైక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పార్ట్స్ రావడానికి కొంచెం వాళ్ళు పుష్ చేస్తారు. సర్వీసింగ్ కూడా చాలా కష్టం. అది చాలా కష్టం. ఎక్స్పెన్సివ్ 1 lakh అయిపోవచ్చు. ఎక్స్పెన్సివ్ దీనికంటే ఎక్స్పెన్సివ్ డుకాటీ మెయింటెనెన్స్. అది ఓన్లీ ఫర్ ట్రాక్ పర్పస్ మెయిన్లీ. నడుకోవచ్చు ఇక్కడ కూడా వీక్లీ రైడ్స్ డైలీ ఒకసారి. ఇదే ట్రాక్ నేను 2-3 times సిటీలో తీసుకెళ్ళా. ఇదే హార్డ్ అనిపించింది. జస్ట్ ఇమాజిన్ నేను డుకాటీ తీసుకెళ్తే సిటీలోకి చచ్చిపోతే ఓవర్ హీట్ అయిపోతుంది బండి. ఈ పొజిషన్ అంతా హీట్ అయిపోతుంది. బై మిస్టేక్ షార్ట్స్ వేసుకొని వస్తే కాలిపోతాయి కదా. సేమని అంటున్నారు ఈ బైక్ ని మన ట్రాఫిక్ నడుతుంది మొగోళ్ళు రా. నువ్వు మొగోడివి. చాలా సఫర్ అది నాకు తెలియదు ఎవరు నడుపుతారు సిటీలో. కానీ అసలు జీటీ నడిపినోడు మొగోడు అబ్బాయి వేస్ట్. ఏమంటావు? అది 110% నిజం. జీటీ నడిపినోడు మొగోడు. ఇంటర్సెప్టర్ నడిపినవాడు మొగోడు. తోపు. అయ్యి అసలు ఆ వేడికి ఇవన్నీ ఫేరింగ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. దానికి ఏంది ఆయిల్ కూల్డ్, అది ఫ్యాన్ ఉండదు దానికి. అదంతా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకు అంత హీట్ తగలదు. ఇదంతా క్లోజ్ డైరెక్ట్ ఈ నుంచి వస్తుంది. సరే ఇంకా మనం ఇక్కడ బ్లాగ్ ఎంజాయ్. సో మనం అయితే మోటో బ్లాగింగ్ లో కంటిన్యూ చేద్దాం. చాలా చిన్న బ్లాగ్ అలా అక్కడ నుంచి మనం డిస్కస్ అయిపోతాం. యాక్చువల్లీ ఇప్పుడు ఫ్లైట్ ఉంది గైస్, చెన్నై వెళ్తున్నా. అందుకే హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ ఐడియానే ఇక్కడికి మొత్తం వచ్చి ఫొటోస్. యాక్చువల్గా ఇది కాదు, ఇంకో లొకేషన్ ఉందా, నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాం మీకు. ఏమంటావు? సర్ప్రైజ్. ఇదంతా ప్లాన్ చేసింది రాహులే. ఇక్కడికి రమ్మంది, ఇక్కడ చేస్తున్నామండి. షెల్ అనేది నేను ఇచ్చిన ఐడియా. అందులో ఈ రోజు పుష్ చేసింది అనేది రాహులే. లేకుంటే ఈ రోజు ఇంట్లో గమ్ముగా మొత్తం పడుకున్నాడు. ఫోన్ చేసి బ్రో వస్తున్నా అని చెప్పి పడుకున్నాడు. తెలిసిందే కదా, రాత్రి జాగారాలు ఇన్స్టా జాగారాలు. అదే ఇన్స్టా జాగారాలు, అమ్మాయితో జాగారాలు ఎవరికి తెలుసు. మీకోసం ఏదైనా అమ్మాయిలు మన లైఫ్ లో ఉండరు. సైలెంట్ గా ఉంటారు. ఫోకస్ ఆన్ బైక్స్, ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆన్ వాట్ యు డు, ఆన్ వాట్ యు. హ్యాపీ ప్రిన్సెస్ డే చెప్పు, ఒక ముద్దు పెట్టేసే బైక్ కి. ఏ పర్లేదు, చంద్రశే అన్న నేను ఆల్రెడీ ఇట్లా స్టంట్ తెప్పిస్తున్నాను. అంటే ఎంత డ్రీమ్ బైక్ బ్రో. వన్ డే నెక్స్ట్ ఇయర్ 5 lakhs పెరుగుతుందంట, న్యూస్ వచ్చింది. అవునా? అదే కొత్త ఫేరింగ్ ఇచ్చారు కదా. ఓకే మరి, దీని ఫేరింగే సెక్సీ. ఇక్కడ మోడళ్ళు ఉన్నాయి అక్కడ. అదిగో కనిపించినాయా? అదే మేకలు ఉన్నాయి. ఇక్కడ పెట్టుకుందామా? అదే నైలాగా. దొబ్బుకుంటున్నా
అక్కడ నుంచి దొబ్బుకొని తిప్పుతున్నాను. మన నన్ను తిప్పేసావుగా డైరెక్ట్గా, నన్ను డైరెక్ట్ తిప్పమన్నావు. చూసుకోండి కదా. ఓకే భయ్యా. हाँ हाँ టీలు బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? మీరు ఫేమస్, మాదేముంది. ఓవర్ఫ్లో కల్ దాలా పైప్ లైన్స్ పడుతుంది. కూలంటే అది నేను ఎప్పుడు చూడలే. కార్లో చూసా. మీరంటే పెద్దోళ్ళు, అన్ని కొత్త బైకులు కొంటారు. A few moments later, a few minutes later, a few inches later, 12 seconds later. వెళ్ళిపోతుండు, టేక్ ఆఫ్ తీసుకుంటుండు. ఇంత స్టోరేజ్ ఎక్కడుంది అసలు నీకు? ఓకే మరి బాయ్. See you, Rahul. Nice meeting you. నైస్ బైక్ బ్రో, బిగ్ ఫ్యాన్. ఐ నీడ్ టు సే థ్యాంక్స్ ఫర్ కమింగ్. 675. ఎట్లుంది ఎగ్జాస్ట్? లూ కూడా పెట్టి ఎగ్జాస్ట్ లూ కూడా పెట్టి ఇంకా నెక్స్ట్ ఎగ్జాస్ట్ వీడియోనేగా. ఇట్లానే అంటాడు సడన్గా ధన్మన్ ఎగ్జాస్ట్ పెట్టేసి బ్రో ఎగ్జాస్ట్ పెట్టాను బ్రో అంటావు. దా తీసా. ఓకే బాయ్. కాల్ చేస్తాలే. నువ్వు వెళ్తావు ఫస్ట్, నీ ఇద్దరం ఒకటే టైం కదా. 15 ఉందా నీకు? ఈ లైట్ చూడు, ఆ లైట్ చూడు. చెన్నై వస్తా. బైక్ నెక్స్ట్ బైక్ అప్గ్రేడ్ అయితే డైరెక్ట్ చెన్నై వస్తా. ఇద్దరం కలిసి బైక్ మీద వద్దాం. అది స్టాక్ ఎగ్జాస్ట్ కాబట్టి సౌండ్ అసలు ఏం వస్తలేదు దాని నుంచి. సో నెక్స్ట్ థ్యాంక్ యూ భయ్యా. అతనే అనమాట మనం నిలవ చేసిన లోపలికి. బాయ్. బా ఆ డ్రీమ్ బైక్ గైస్. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అనమాట. లైక్ ఒక 1 hour 2 hour ముందు లైక్ మధ్యాహ్నం అనుకున్నాం ఇట్లా కలుద్దాము, చాలా రోజులు అయింది కదా కలిసానే. అసలు నిన్ననే మీట్ అవ్వాలి, నేను కొంచెం ఒక చిన్న వర్క్లో ఉండి మీట్ అవ్వలేకపోయినా. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గాయస్, మనం ఏ బైక్కి షిఫ్ట్ అవ్వాలో మీరే చెప్పాలి. ఎందుకంటే లైక్ మీరే కదా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ గాయస్. మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేస్తూ పోండి. మీకు కొంచెం లైక్ ఎలా అంటే ఎవ్వరు తీసుకురాలేన కంటెంట్ కోసం నేను ట్రై చేస్తున్నాను. అంటే లైక్ ఎలా అంటే లైక్ అంతా చెప్పటం కాకుండా మన దగ్గర చిల్లర కంటెంట్ అయితే ఉండదు, అంత నాలెడ్జబుల్ ఉంటుంది. ఈ వీడియో చూస్తే కనుక మీకు ఎప్పుడో అప్పుడు ఉపయోగంగానే ఉంటుంది. అలాంటి వీడియోసే చేస్తాను, నార్మల్ వీడియోస్ అయితే ఉండవు. లైక్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ మనది రెండు ఉంటాయి కాబట్టి, అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నాలెడ్జ్ పరంగా నాలెడ్జ్ ఉంటుంది. లైక్ మనం ఒక గేర్ తీసుకోవాలి ఫస్ట్. మన దగ్గర గేర్ లేదు, ప్రాపర్ గేర్ లేదు. రైడింగ్ షూస్, రైడింగ్ ప్యాంట్స్, లైక్ ఒక లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో అది తొందరగా అవ్వాలని అనుకుంటున్నా. మీరే సపోర్ట్ చేయాలి. లైక్ ఈ డిసెంబర్ వరకు
వీ నీడ్ టు క్రాస్ 5,000 సబ్స్క్రైబర్స్. దట్స్ మై టార్గెట్. సో ఇప్పుడు అరౌండ్ 3,000కి క్లోజ్గా ఉన్నాం మనం. ఎంత మీ చేతుల్లో ఉంది గైస్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్స్ కొట్టట్లేరు. అందరు లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ నా బైక్ అయితే కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్పండి గైస్ ఏ కలర్ అయితే బాగుంటుందని. నేను ఒక 2 పిక్చర్స్ ఇక్కడ వేస్తాను చూడండి. ఆ కలర్స్లో ఏ కలర్ అయితే నచ్చిన అంటే అవి కూడా స్ట్రీట్ ట్రిపులే. లైక్ స్ట్రీట్ ట్రిపుల్ కన్నా లైక్ నేను బ్రౌజ్ చేస్తే వచ్చిన ఫొటోస్ అవి. సో ఆ ఫొటోస్లో మీకు ఏదైనా నచ్చితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎట్లుందని. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో చేయట్లేదో వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేమ్ ఉంటుంది, రాహుల్ రాయ్ జొనలా అని. గో చెక్ ఇట్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ డైలీ అప్డేట్స్. అండ్ ఈ వ్లాగ్ అయితే కొంచెం షార్ట్ గైస్, లైక్ ఎక్కువ లాంగ్ వీడియో అయితే కాదు, లైక్ చోటా మోటా వ్లాగ్ అనమాట. ఎందుకంటే లైట్ కూడా లేదు. అండ్ మన బైక్కి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ కూడా ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఏ ఎగ్జాస్ట్ పెట్టాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మార్కెట్లో చాలా ఎగ్జాస్ట్లు ఉన్నాయి. అండ్ సిమిలర్ వద్దు మనకి బైక్, ఎప్పుడైతే యూనిక్గా ఉండాలి కాబట్టి లెట్స్ సీ ఏది అయితే బాగుంటుందో ఆ ఎగ్జాస్ట్ అయితే పెట్టించుకుందాం. మన బైక్కి పక్కా ఫ్లేమ్స్ వస్తాయని అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడే మనకి ఏంది యారో స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్కే ఫుల్ ఫ్లేమ్స్ వస్తున్నాయి. ఈ ఆటో వాళ్ళ చూడండి ఎంత ఉన్నాడో. And that's it for today's vlog guys. Let me know in the comment section మీకు ఎట్లా అనిపించింది బైక్ అని. But drive safe guys. Bye bye.